హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత తినువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది మిషన్‌కి ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి. సో, నేనైతే రిప్లై ఇచ్చేలోపే ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు. సో, నేనైతే ట్రైనింగ్‌కెళ్ళిన ఆవిడ దగ్గరికెళ్ళి ఇప్పుడే కనుక్కొని వచ్చానండి. వెంటనే మీకు అందించాలనే ఉద్దేశంతో వెంటనే వీడియో చేస్తున్నాను నేను. ఎగ్జామ్ అనేది 7th డేనే ఉంటుందండి. ఎగ్జామ్ అంటే పర్టిక్యులర్‌గా మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసినట్లయితే ఉండదు. జస్ట్ ఓన్లీ ఒక పేపర్ ఇస్తారు. దాంట్లో క్వెషన్ ఇంకా ఆన్సర్ కూడా ఉంటుందండి. దానికి జస్ట్ టిక్ మార్క్ పెట్టాలి. అది కూడా వాళ్ళే పెట్టేసి ఇస్తున్నారంట. జస్ట్ ఓన్లీ అంటే చదువుకున్నోళ్ళు ఉంటారు, చదువుకోనోళ్ళు ఉంటారు కదా! దానికోసమని వాళ్ళే అన్ని చేసేసి ఇస్తున్నారు. జస్ట్ ఆ పేపర్ మనకిచ్చి మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటున్నారంట అంతే. అంటే ఏదో పెట్టామని చెప్పడానికి. సో, మీరెవరైతే కంగారు పడక్కర్లేదు. ఏం చదవాలి, ఏంటి, ఏం క్వెషన్స్ ఇస్తారని. అందులోనే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అందులోనే టిక్ పెట్టేసి ఉంటుంది. జస్ట్ ఒకటే పేపర్ ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారంటండి. అంటే వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ అదే క్వెషన్ పేపర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మార్కులేసి ఇచ్చేస్తున్నారంట. అంతేగాని మీరెవరు కంగారు పడక్కర్లేదండి. ఇదేదో ఎగ్జామ్ అని చెప్పేసి. సో, నేను నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే ఫస్ట్ డే, లాస్ట్ డే తీసేస్తే 5 డేస్ ట్రైనింగ్ అండి. ఫస్ట్ డే మామూలుగా మీకు ఇంట్రడక్షన్ కాబట్టి మిగతా 5 డేస్ ట్రైనింగు. లాస్ట్ డే ఎగ్జాము. ఎగ్జామ్ అంటే జస్ట్ ఓన్లీ పేపర్ మాత్రమే అండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా మంది టెన్షన్ పడుతున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.